సైంధవ్ మూవీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక బిగ్ క్వశ్చన్ మదిలో మెదులుతుంది. అది ఏమిటంటే ఇందులో పాపకి వచ్చిన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ మరియు ఒక్క ఇంజెక్షన్ ధర 17 కోట్లు ఉంటుందా అని. ఎస్, దీనికి ఆన్సర్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి వ్యాధి కొద్ది మందిలో వస్తుంది. నిజంగా ఆ వైల్ 17 కోట్లు ఖరీదు ఉంటుందా? ఆ వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ముందు ట్రైలర్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నాకు గుర్తొచ్చిన మూవీ మన విక్టరీ వెంకటేష్ తులసి సినిమా. ట్రైలర్ లో కథ మొత్తం మెడికల్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఒక తండ్రి కూతురు సెంటిమెంట్ తో సినిమా మొత్తం కథ ఉంటుంది అని తెలుస్తుంది. మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా తులసి సినిమాలో కూడా సేమ్ తన కొడుకు ఇలాగే మెదడుకు సంబంధించిన వ్యాధితో కళ్ళు తిరిగి పడిపోతాడు. బిడ్డకి ఆపరేషన్ చేసే క్రమంలో రౌడీలు అడ్డు తగులుతుంటారు. అప్పుడు వెంకటేష్ ఉగ్ర రూపంతో శత్రువులను తెగ నరుకుతూ ఒక డైలాగ్ ఉంటుంది. అది ఈ ట్రైలర్ లో కూడా ఒక్కొక్కరిని నరుక్కుంటూ పోతాడు. ఎలా అంటే పోకిరి సినిమాలో మాఫియాలో రౌడీలను కలుపు మొక్కలేరేసి పడేసినట్టు. మొత్తంగా ట్రైలర్ సమ్మరి చూస్తే ఒక తండ్రి, ఒక కూతురు అండ్ మెడికల్ మాఫియా చుట్టూ సినిమంతా ఉంటుందని అనుకోవచ్చు. అయితే మొదట చెప్పినట్టుగా పాపకి వచ్చిన వ్యాధి అలాగే 17 కోట్ల ఇంజెక్షన్ గురించి రీసెర్చ్ చేయగా ఇంట్రెస్ట్ విషయాలు తెలిసాయి. ఇవే విషయాలు మీతో పంచుకోవాలని ఒక ట్రైలర్ రివ్యూనే కాకుండా మీకు ఖచ్చితంగా ఈ విషయాలు తెలియాలని ఈ వీడియో కొంచెం లెంతీగా చేస్తున్నా. ఒక్క ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 17 కోట్లు. అదే ఇంజెక్షన్ పేరు జుల్గెన్స్మా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్. ఇది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధికి ఒక మంత్రదండంలా పనిచేస్తుంది. నిజంగా ఇంజెక్షన్ ఎందుకింత కాస్ట్లీ? అంత ఖరీదైన మందులో ఏముంటుంది? అది వ్యాధిని ఎలా నయం చేస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. 2019లో ఆయాన్స్ గుప్తా అనే బాలుడికి ఈ వ్యాధి సోకింది. అప్పట్లో క్రికెట్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ విరాళాలు సేకరించి ఆ బాబు లైఫ్ సేవ్ చేశారు. బాబు తల్లిదండ్రులు యోగేష్ అండ్ రూపల్ మన హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్న వారే. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ SMA ఈ వ్యాధి 10,000 మందిలో ఒకరికి సోకుతుంది. ఈ వ్యాధి లక్షణాలు చూస్తే మెదడు, వెన్ను పాములోని నాడి కణాలు క్షీణించిపోతాయి. దాంతో మెదడు, వెన్ను పాముల నుంచి సంకేతాలు అందవు. దాంతో కండరాలు కదలికలు లోపించి క్షీణించిపోతాయి. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ SMA లో 4 రకాలు ఉంటాయి. మొదటి రకం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ రకంలో లక్షణాలు పుట్టిన తర్వాత లేదా మొదటి 6 నెలల్లో కనిపించడం జరుగుతుంది. ఇక రెండవ రకం మధ్యస్థం. ఈ రకంలో లక్షణాలు పిల్లలు 6 నెలల నుండి 18 నెలల మధ్య కనిపించడం జరుగుతుంది. ఇక మూడవ రకం తేలికపాటి. ఈ రకంలో లక్షణాలు పిల్లలు 18 నెలల తర్వాత నుండి వయసు పెరిగే కొద్దీ కనిపించడం జరుగుతుంది. ఇక నాలుగవ రకం తీవ్రత తక్కువగా ఉంటుంది. లక్షణాలు వయసు 30 సంవత్సరాల తర్వాత కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మొదటి రకంతో పోల్చుకుంటే మిగతా 3 కూడా వ్యాధి తీవ్రత తక్కువ అని చెప్పాలి. జుల్గెన్స్మా ఒక్కసారి ఉపయోగించే జీన్ రీప్లేస్మెంట్ థెరపీలో భాగంగా ఉపయోగపడే ఇంజెక్షన్ ఇది. దీన్ని అమెరికాకి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ నోవార్టిస్ కి చెందిన అవాక్సిస్ దీన్ని తయారు చేస్తుంది. 10 కోట్లు ఖరీదైన ఈ మందును మన దేశానికి రప్పించాలంటే ఇంపోర్ట్ ప్లస్ GST తో కలుపుకుని 17 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ మందు రాకముందు స్పిన్ రజా అనే ఇంజెక్షన్ 6 డోసులుగా తీసుకోవాల్సి వచ్చేది. దానికి కూడా ఎన్నో కోట్లు ఖర్చు అయ్యేది. అయితే ఈ మందు వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గించగలిగేది. పూర్తిగా తగ్గడం సాధ్యం కాదు. అయితే జుల్గెన్స్మా వచ్చిన తర్వాత సింగిల్ షాట్ లో వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ఈ మందు మహిమగలది అయినా 17 కోట్లు వెచ్చించి వైద్యం చేయించుకోవడం ఎంత మందికి సాధ్యం? అసలు ఈ మందుకు ఎందుకు అంత ధర? అంటే ఈ ధరను ఎలా నిర్ణయిస్తారు అనేది చూస్తే డ్రగ్ తయారీ పరిశ్రమలో ఈ మందుకు మార్కెట్ సైజు చాలా చిన్నదిగా ఉండటం, పైగా ప్రాణాలను కాపాడే మందు ఇది ఒక్కటే ఉండటం, జుల్గెన్స్మా అందనంత ధరకు చేరుకోవటం దీనికి ప్రధాన కారణం. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది అత్యంత అరుదైన వ్యాధి. అయితే ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లు పరిశోధనలు చేసి అంతకంటే ఎక్కువ కాలం పాటు శ్రమించి ఈ ఔషధాన్ని
ఔషధాన్ని కనిపెట్టారు. ఇందుకోసం మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది. పైగా ఇది సింగిల్ డోస్ డ్రగ్. ఒక్కసారి తీసుకుంటే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కేసులు ఎంత తక్కువ ఉంటే మందుల ధర అంత ఎక్కువ ఉంటుంది. జూల్ గెన్స్మాకి ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే ఈ వీడియో ద్వారా ఒక సినిమా రివ్యూనే కాకుండా ఒక అరుదైన వ్యాధి గురించి మనకు చిన్నపాటి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. మీకు గాని ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.